హాయ్ అండి అందరికీ. ఇక్కడైతే మేము మా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా మా పిల్ల, నేను, మా హస్బెండ్ అయితే బయలుదేరిపోయాము. ఇంకా ఇంటి నుండి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడ మా హస్బెండ్ షర్ట్ కొంచెం లూజ్ అయితే కొంచెం సైజ్ చేయించుకుంటున్నాడు. ఇది మా ఊరు సెంటర్. ఇంకా అక్కడ నుండి అయితే ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా మా అక్క ఇంటికి రమ్మంటే ఇంకా సర్లే వాళ్ళ ఇంటికి వెళ్దాంలే అని వెళ్తున్నాము. ఫైనల్లీ మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము. ఇదిగోండి మా అక్క వాళ్ళ పిల్లలు. పిల్లలతో అయితే మామూలుగా ఉండదు సందడి. ఇంకా మా అక్క అయితే మా పిల్లతో కొంతసేపు ఆడుకుంది. మా చిన్న పాప అంటే మా అక్కకి చాలా ఇష్టం. చాలా బాగా చూసుకుంటుంది ఇంటికి వస్తే మాత్రం. ఇంకా అక్కడి నుండి అయితే మా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా పిల్లలు ఇంటికి రాగానే ఇంకా పిల్లలు అయితే మా పిల్లలతో ఆడుకుంటున్నారు. వీడొక ఎదవ ఈడు. ఇంకా పిల్లకైతే స్నానాలు అవి చేయించేసి ఇంకా పండగకైతే ఇంకా ప్రిపేర్ అవుతున్నాము. మేము ఎందుకు వచ్చామంటే మా గుడి పండగ అని చెప్పి ఇంకా వచ్చాము. ప్రతి సంవత్సరం జూన్ 13న గుడి పండగ అయితే చేస్తారు. పునీత అంతోని వారి పండగ. ఇంకా ఆ పండగకి అయితే వచ్చాము. ఇంకా ప్రతి సంవత్సరం వస్తాము. అలాగే ఇంకా ఇప్పుడు కూడా వచ్చాము. కొంచెం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చేపట్టుకి చాలా లేట్ అయిపోయింది. ఇంకా తేరైతే ఊరేగిస్తారు ఊరంతా. ఏంటంటే పునీత అంతోని వారిని పెట్టి ఇంకా ఆయన్ని ఊరేగిస్తారనమాట. ఇక్కడైతే ఆ మేళాల సౌండ్కి మా పాప అయితే డ్యాన్స్ వేస్తుంది. భలే వేస్తుంది డ్యాన్స్. ఫెస్టివల్ అయితే బాగా చేస్తారండి మా గుడి పండుగ అయితే. ఆ రోజు చాలా సందడిగా ఉంటుంది రోడ్డు అంతా. సందడిగా ఉంటుంది రోడ్డు అంతా ఆ రోజైతే. మా పిల్ల ఎత్తుకుంటూ ఊరుకోవట్లే, డ్యాన్స్ వేసిద్దంట. ఆ మేళాల సౌండ్కి డ్యాన్స్ వేస్తుంది. అదిగోనండి తేరు అటు వెళ్తుంది ఇప్పుడే. సందడి అయితే మామూలుగా లేదు ఆ రోజైతే. మేమైతే కవ్వొత్తులు పట్టుకొని ఇంక ఇంటి ముందు అయితే నించోవాలి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ తేరు ముద్దు పెట్టుకొని ఇంకా లోపలికైతే తేరు అటు ఇటు పట్టుకుంటారు కదా, ఇంకా మధ్యలో నుండి ఇంక ఇటువైపు అయితే రావాలి. అదిగండి అయితే మా ఇంటి ముందుకైతే వచ్చేసింది తేరు. ఇంకైతే మేము ప్రేయర్ చేసుకొని దేవుని దాటుకొని ఇంక ఇవతల పక్కైతే వచ్చేసాము. మా ఫెస్టివల్ ఇలాగే చేస్తారండి గుడి పండగ. కొబ్బరికాయ అవన్నీ కొట్టి కొవ్వొత్తులు అయితే వాళ్ళకి ఇచ్చేసి ఇంక ప్రేయర్ చేసుకొని ఇంకా మధ్యలో నుండి వెళ్ళాలి. కొంచెం క్లారిటీ లేదు, క్లమ్జీగా ఉంది. ఆ రోజైతే చాలామంది వేరే ఊరోళ్ళు కూడా వస్తారండి మా ఊరు. ఇంకా అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానాలు అవి చేయించి ఇంకా నిద్ర ముంచేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.